హలో గైస్, ఈరోజు మనం సెల్బెల్ C190 చైర్ అయితే ఈ ప్రొఫెషనల్ చైర్ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీన్ని రివ్యూ చేద్దాం. అండ్ ఈ చైర్ మనం ఎందుకు ఆర్డర్ పెట్టినాం అంటే యాక్చువల్గా ఎడిటింగ్ కోసం మంచిగా యూస్ చేస్తాం. ఆల్సో ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ వల్ల మనకి లైక్ నడుము నొప్పి రాకుండా అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. యా, చూడండి గైస్, లోపల మన చైర్ వెయిట్ చేస్తుంది మన కోసం. యాక్చువల్గా ఇంతకు ముందు నా దగ్గర ఒక చైర్ ఉండే సేమ్ కంపెనీ. సో ఇప్పుడు ఇంకొకటి అయితే అవసరమైంది. సో ఇంకొకటి తీసుకున్నాం మనం. ఈ మెటల్ స్టాండ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి కింద తీసి పెట్టాం. అండ్ ఇక్కడ సెల్బెల్ బ్రాండింగ్తో లైక్ బేస్ అయితే వచ్చింది. అండ్ వీ కెన్ పుట్ హియర్. అండ్ ఇక్కడ కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి లోపల. సి దిస్ అటాచ్మెంట్. అసలు ఇంత పెద్ద బాక్స్ వచ్చింది. లైక్ ఇందులో ఏమున్నాయి తెలియదు, చూడాలి. ఆల్సో ఇంకొన్ని అటాచ్మెంట్స్ అండ్ బిగించడానికి ఎల్కీస్ అవి ఇచ్చినారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకా మనం ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఇప్పుడైతే మనం ఈ వీల్ అయితే చూడొచ్చు. ఇక్కడ సెల్బెల్ బ్రాండింగ్తో వీల్స్ మంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. లైక్ ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంది. అండ్ ఈ ఫ్రేమ్ మనకి మెటల్ బిల్డ్ వస్తుంది. సో ఇది మెటల్ అనమాట. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ పార్ట్ తీసుకొని ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. దీంట్లో ఏమన్నా చూద్దాం. యా, ఇక్కడైతే మనకి ఈ బ్యాక్ రెస్ట్ అండ్ ఈ హెడ్ రెస్ట్ అయితే వచ్చినాయి. ఆల్సో ఇంకా ఈ బాక్స్లో అయితే ఏం లేవు. యా, ఈ బాక్స్లో అయితే ఏం లేవు. ఈ రెండు అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్సో ఈ కవర్లో అయితే మనకి ఇక్కడ ఫిట్ చేయాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆల్సో ఇక్కడ మనకి ఇందులోనే ఎల్కీస్ అండ్ బోల్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ ఫిట్ చేయాలన్నమాట. ఇది బిగడం కన్నా ముందు లైక్ మనం ఇది పెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా సెట్ చేసుకొని అండ్ ఇది ఇట్లా ఫిట్ చేసుకోవడమే. జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, అవసరం లేదు మళ్ళీ ఇంకేం ఫిట్ చేయడానికి దానికి. తర్వాత ఇదైతే మనం పెట్టుకోవాలి. యా గైస్, ఏంటంటే దానికన్నా ముందు లైక్ ఇక్కడ మీకు ఈ బోల్ట్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు బిగించినప్పుడు కొంచెం లూజ్గా బిగిస్తారనమాట. సో మనం కొంచెం మంచిగా టైట్గా బిగించుకుంటే మనకి మళ్ళీ టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇక్కడున్న 4 బోల్ట్స్ మనం లూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిట్టింగ్ని అయితే మనం అక్కడ ఫిట్ చేయాలన్నమాట. చేసిన ఇది ఇటు సైడ్కి ఉండాలి. కరెక్ట్ ఇక్కడ హోల్స్ చూసుకొని అండ్ మనకి ఇచ్చిన బోల్ట్స్ని యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చిన్న బోల్ట్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న బోల్ట్స్ ఈ చిన్న ఎల్ఎన్కి తీసుకొని మనం హెడ్ రెస్ట్ అయితే బిగించాలి. ఈ బ్యాక్ రెస్ట్ అయితే ఇప్పుడు మనం దీనికైతే ఫిట్ చేసుకుందాం. సో జస్ట్ ఇక్కడ మనకి బోల్స్ అండ్ వాషర్స్ అయితే ఇట్లా వచ్చినాయి. అండ్ నేను వాషర్స్ పెట్టేసి మనం ఇక్కడైతే ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఆల్సో ఇక్కడ వీటికి ఎల్ఎన్కీతోనే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి స్పానర్ ఏమి అక్కర్లేదు. ఇప్పుడైతే మనం బోల్స్ అయితే ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఈ చైర్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంది కదా, సో దీంట్లో అయితే ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, పర్ఫెక్ట్. అయిపోయింది మన చైర్ సెటప్. గైస్, ఇప్పుడైతే మన ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో కూర్చొని అండ్ మనం అయితే రివ్యూ చేద్దాం. లైక్ సోల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. లైక్
సోల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆల్సో మనం ఇట్లా జస్ట్ దీన్ని ఇట్లా లాగితే చాలు 135 degrees అయితే మనం ఆరాంగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఆల్సో ఇవి అండ్ వీటికి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. మనం ఇక్కడ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఇట్లా మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి స్మూత్గా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కొన్ని బోల్ట్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఎల్ఎన్ కీతో ఫిట్ చేసేసుకోండి, లైక్ సో దట్ ఇవి మళ్ళీ మీకు ప్రాబ్లం రాకుండా ఉంటాయి. ఓకే, ఇంకా ఆల్సో మీరు ఇది చూసినట్టయితే ఇవి అన్ని చైర్లో ఉన్న ఫంక్షనాలిటీ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం. ఈ చైర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట, ఒక ఎడ్జ్లో కనిపిస్తుంది, ఇదర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో మీరు లింక్ పైన క్లిక్ చేసి ఈ చైర్ని అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఇవి ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి సేమ్ ప్రైస్కి. సో మీరు అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి చైర్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.